ఇక సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు రైతులను నట్టేట ముంచింది. వడ్లు అమ్మి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బోనస్ మాటే ఎత్తడం లేదు. ఇప్పటికే రైతు బంధు, కరెంటు, సాగునీరు లేక లాడిపోతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్నదాతలు చివరకు బోనస్ కూడా బోగస్ అయిందని మండిపడుతున్నారు. రైతు వ్యతిరేక ధోరణిని వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. రేవంత్ పాలనలో రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. అన్నదాతలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది ఈ కాంగ్రెస్ సర్కార్. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతన్నలపై హస్తం పాలకులు పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా నుంచి సీనియర్ మంత్రులున్నా అన్నదాతలను పట్టించుకునే వారే లేరు. అన్ని వడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామంటూ ఎన్నికల్లో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ముచ్చటే ఎత్తడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మి నిలువునా మోసపోయారు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు. ఉమ్మడి జిల్లాలో 25,000 మంది రైతులకు 66 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వకుండా వేధిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదట అన్ని వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్. ఆ తరువాత నాలుక మడత పెట్టి కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని ప్లేట్ ఫిరాయించింది. అయినా బోనస్ ఆశతో మొన్నటి వానాకాలం సీజన్లో సన్నాలను అమ్ముకున్నారు రైతులు. ఇప్పటి వరకు దాదాపు 3 నెలలు కావస్తున్నా అన్నదాతలకు బోనస్ పడలేదు. దీంతో రైతన్నలు కాంగ్రెస్ సర్కారుపై బగ్గుమంటున్నారు. బోనస్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30,000 మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను అమ్ముకున్నారు. అందరూ రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని అధికారులు రసీదులు కూడా ఇచ్చారు. అన్నదాతలందరి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకున్నారు. ఇప్పటికీ 3 నెలలైంది. కానీ బోనస్ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయడం లేదు ప్రభుత్వం. రేవంత్ సర్కారు జిల్లా రైతులకు 66 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్లగొండ అయినప్పటికీ పైసా ప్రయోజనం లేదు. నల్లగొండ జిల్లాలో 37,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే డబ్బులొచ్చాయి. ఇంకా ఏకంగా 37 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 29,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అమ్మారు రైతులు. వారిలో 20% మందికి మాత్రమే బోనస్ డబ్బులు చెల్లించారు అధికారులు. అంటే ఇంకా 80% మంది రైతులకు బోనస్ బకాయి పడింది. అంటే ఏకంగా 25 కోట్లు చెల్లించాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలో 5,000 మెట్రిక్ టన్నులు అమ్ముకున్నారు రైతులు. వారికి 3 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించింది. కానీ అది అమల్లో సరైనటువంటి పాత్ర ఈరోజు నిర్వహించడం లేదు. 500 బోనస్ రాక, గిట్టుబాటు ధర రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వరి పండించిరో వాళ్ళందరికీ బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రైతు భరోసా ఈరోజు రోజొక మాట మంత్రి గారు రోజొక మాట చెప్తా ఉన్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు వాళ్ళ ప్రకటనలు ఉంటున్నాయి. రైతాంగం మాత్రం అసలు నవ్వుకోవాలన్నా, ఏడవాలన్నా గందరగోళం పడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో రైతాంగంలో ఉంది. రైతులు తమకు రావాల్సిన బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తు ప్రభుత్వం చెప్పిన మాటకే నమ్మకం లేదని వాపోతున్నారు. బోనస్ ఇస్తామని ఆశపెట్టి రైతుల్ని నిలువునా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పంటలకు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తానని ఒప్పుకున్నది. కానీ దొడ్డోళ్ళకి కూడా ఇవ్వకుండా సన్నోళ్ళకి ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ ఆ యొక్క పంటను కూడా అమ్ముకొని 3 నెలలు దాటిపోయినా కానీ ఆ ఇస్తానన్న 500 రూపాయల రైతు బోనసు ఇప్పటి వరకు ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులు పెట్టి మాయమాటలు చెప్పి బ్యాంకుల చుట్టూ రోజువారీగా బ్యాంకుల చుట్టూ నాకు 500 పడితే ఆలోచనతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి వారు ఏసారిపోయినరు. ఆనాడు దొడ్డోట్లకు సన్నోట్లకు అని చెప్పలేదు. రైతులకు అన్ని విధాలుగా బోనస్ ఇస్తా అని చెప్పినావు. ఈ తక్షణమే ఆ యొక్క బోనస్ను మరి రైతుల ఖాతాలలో జమ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. బోనస్ కోసం ఎదురు చూసి విసిగి వేసారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఇప్పటికే పలు చోట్ల ఆందోళన బాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి అన్నదాతలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. బోనస్ హామీనైనా నిలబెట్టుకోవాలని
రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. రైతులందరికీ అన్ని పంటలకు 500 రూపాయలు ప్రతి క్వింటాకు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే సన్నధాన్యానికి మాత్రమే 500 ఇస్తానని చెప్పిండు. అయినా రైతులు నమ్మి ఐకేపీ సెంటర్ల ద్వారా సన్నధాన్యాన్ని నమ్ముకొని 3 నెలలు అవుతున్నా ఇప్పటికి ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినాయి. బ్యాంకుల వద్దకు తిరిగి వాళ్ళ కాళ్ళ చెప్పులు కూడా అరిగినాయి తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలలో 500 రూపాయల బోనస్ జమ కాలేదు. కనీస అవసరాలన్న తీరితేమో కూరగాయలను కొనుక్కొచ్చుకుందాము, ఈ బోనస్ పైసలు పడితే అని ఎదురు చూస్తున్నటువంటి రైతుకు నిరాశ ఎదురైంది తప్ప ఇంతవరకు ఆ ఖాతాలలో బోనస్ పైసలు పడలేదు. ఈ రైతుల యొక్క పాపం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపంగా మారుతుంది. రేవంత్ పాలనలో అన్నదాతలపై వివక్ష కొనసాగుతుంది. రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ లేదు, కనీసం బోనస్ డబ్బులనైనా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కారు మాట నిలబెట్టుకోకుంటే తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు.